ఆరబోసిన ధాన్యం వర్షంలో తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మెదక్ జిల్లా చండూరు గ్రామానికి చెందిన రైతులు తడిసిన ధాన్యం మొలకెత్తకుండా బూజు రాకుండా ఉప్పు చల్లి వరి ధాన్యంలో తేమ శాతం తగ్గిస్తున్నారు. చేతికొచ్చిన పంటను కోసిన రైతులు వరి ధాన్యాన్ని ఆరబోయిగా అకాల వర్షానికి తడిసి ముద్దైంది. తడిసిన వరి ధాన్యం పాడవకుండా ఉప్పు చల్లాలంటూ సూచిస్తున్నారు. పాత పద్ధతిలో తడిసిన వరి ధాన్యంపై ఉప్పు చల్లడం వల్ల వడ్లు మొలకలు రావని బూజు రాకుండా ఉంటుందని తెలిపారు. ఇలాంటి అకాల వర్షాలు తుఫాన్ల ప్రభావం నుండి తమ తాతలు పెద్దలు ఇలాంటి పరిష్కారమే చేసి వరి ధాన్యం కాపాడుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు కూడా తడిసిన ధాన్యంపై ఉప్పు చల్లే పద్ధతిని అనుకరించి రైతులకు అవగాహన కల్పించాలంటూ కోరుతున్నారు. చండూరు గ్రామం. నేను ఒక 20-25 ఎకరాలు నాటేయడం జరుగుతుంది. ఒక 15 ఎకరాలు కోయడం జరిగింది. ఈ కోసి కూడా 4 రోజులు అవుతుంది. ఈ వర్షం బాగా తుఫాను పడడం వల్ల వడ్లు మొత్తం ఇలా తడిసిపోవడం జరిగింది. మరి ఏంటంటే పెద్దలు చెప్పేది ఏమంటే ఉప్పు చల్లితే మొలక రాదని చెప్పడం వల్ల 2 క్వింటాలు ఉప్పు తెచ్చి కూడా చల్లడం జరిగింది. దీనికి మన ప్రభుత్వము కానీ అధికారులు కానీ సానుకూలంగా అనుకూలిస్తే బాగుంటుందని కోరుచున్నాను.